హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ మనకి ఇవన్నీ కలిపి చేస్తానన్నమాట. ఏమేం కలుపుతాను ఏంటనేది నేను చెప్తాను మీకు. అండ్ మనం ఇనీషియల్గా అది గానుగ కొబ్బరి నూనె అనమాట. గానుగ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఫ్రెష్గా ప్యూరిటీగా ఉంటుంది. అండ్ అందులోకి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేశాను ఫస్ట్. ఆ తర్వాత మనకి ఇంకా గోరింటాకు, మందారాకు, మందార పువ్వులు, ఉసిరికాయ, ఈ పెద్ద ఉల్లిపాయలు అంటారు కదా ఆనియన్స్, అవన్నీ కూడా ఇవన్నీ ఇది పేస్ట్ చేస్తాను కదా ఆల్రెడీ. ఇంకా మిగతాయి కూడా పేస్ట్ చేసుకోవాలి. మెంతులు నార్మల్గానే వేసుకోవచ్చు. కరివేపాకు కూడా నేను మామూలుగానే వేసేసాను. పర్వాలేదు, అది బాగానే ఉంటుంది అలాగా. చూడండి, ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను మీకు. ముందు కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసాను. తర్వాత మెంతులు వేస్తున్నాను. మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అన్నమాట. మందారాకులు, గోరింటాకు పేస్ట్ వేస్తాను ఇందులో. ఇందులో మనకి ఇంకా గుంటకలగరాకు మనకి విలేజెస్లో దొరుకుతుందండి. అది కూడా వేసుకుంటే ఇంకా మనకి చాలా మంచిదన్నమాట హెయిర్కి. ఇందులో ఒక్కో దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. మందారాకులు వచ్చేసి మనకి ఎక్కడన్నా హెయిర్ ఊడిపోతే మనకి రావటానికి ఉపయోగపడుతుంది. కరివేపాకు వచ్చేసి జుట్టు తెల్లబడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అండ్ మెంతులు వచ్చేసి హెయిర్ సాఫ్ట్నెస్కి ఉపయోగపడతాయండి. మందార పువ్వులు కూడా. అండ్ కలబంద కూడా హెయిర్ ఫాల్ లేకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. అండ్ గుంటకలగరాకు వచ్చేసి మనకి జుట్టు తొందరగా తెల్లబడకుండా బాగుంటుంది. అండ్ ఉసిరికాయలు వచ్చేసి హెయిర్ గట్టితనం కోసం, అంటే స్ట్రాంగ్నెస్ కోసం ఉంటుందండి. ఉల్లిపాయలు కూడా హెయిర్ ఫాల్ లేకుండా ఉండటానికి. ఇవన్నీ కూడా మనం వేసేసి పేస్ట్ చేసేసి ఆయిల్లో వేసేసేయాలి. అది బాగా మరిగిపోవాలన్నమాట. అదంతా అయిపోయి నల్లగా అయిపోయి ఆయిల్ అంతా కూడా నల్లగా వచ్చేస్తుంది. అంతవరకు ఉంచాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, అంటే థైరాయిడ్ ఇష్యూ అలాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా కొద్ది గొప్ప తగ్గుతుంది మనకి. అంటే ఎనీవే థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏమీ లేకుండా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఆయిల్ కంపల్సరీ ఉపయోగపడుతుంది. మీరైతే ట్రై చేయండి. నేను చాలా ఏళ్ళ నుంచి కూడా నేను ఇదే వాడతాను. ఇలానే చేసుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ ఎలా ఉందో మీరు నాకే తర్వాత కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే మినిమం ఒక 3 మంత్స్ అన్న వాడాలి. ఏదైనా కానీ మనకి 3 మంత్స్ అయితే వాడాలి కదా. మనకి రిజల్ట్ రావాలి అంటే మనం ఏదైనా మెడిసిన్ అయినా 3 మంత్స్ వాడాల్సిందే. ఏదైనా కానీ 3 మంత్స్ వాడాల్సిందే. ఇది వీక్లీ వచ్చేసి కనీసం 2 సార్లన్నా పెట్టుకోండి. ఇది ఆయిల్ 1 లీటర్ అనమాట నేను తీసుకుంది. 1 లీటర్ ఇదంతా మనకు కాబట్టే మొత్తం అంతా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం తగ్గుతుంది. అంటే 700 ml అలాగ వస్తుంది. అదైతే మన ఒకళ్ళకైతే కనుక అది ఒక 5 to 6 months వరకు వస్తుంది. ఆయిల్ వీక్లీ 2 times పెట్టుకుంటే. మనకి ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు అది మనం ఎందుకు పేస్ట్ చేస్తున్నామంటే, ఆ పేస్ట్ చేస్తే అందులో ఉన్న రసం అంటారు కదా, అదంతా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం నార్మల్గా ఆకులాగా వేసేదానికన్నా మనం అవన్నీ పేస్ట్ చేసి వేసేసుకుంటే బాగుంటుంది. నాకు గుంటకలగరాకు అయితే దొరకలేదండి. నేను మామూలుగా మిగతావన్నీ వేశాను. మీరు అవి వేసుకొని చూడండి. హెయిర్ గ్రోత్ కంపల్సరీ ఉంటుంది మీకు. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను. నేను అదే వాడతాను కాబట్టి నా హెయిర్ వీలుంటే ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తాను నేను ఆఫీస్కి అది జర్నీ బస్సుల్లో అది ఉంటుంది కదా, కొంచెం ఫాలింగ్ ఉంటుందని చెప్పేసి నేను ఇలాగ వాడతాను. ఈవెన్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇలా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి. నేనైతే నా ఆయిల్ ప్రమోషన్ కోసమో ఏమో నేను చెప్పట్లేదు. నాకు అంత ఫ్రీ టైం కూడా ఉండదు. జస్ట్ ఇది ఇంట్లో చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి మీ హెయిర్ గ్రో అయిందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో మీకు హెయిర్ అంటే పలచగా ఉన్నవాళ్ళు మందార ఆకులు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే మందార ఆకులు వచ్చేసి మనకి పలచగా ఉన్న చోట హెయిర్ గ్రోత్ అవ్వడానికి అన్నమాట మందార ఆకులు. మీరు నార్మల్గా ఉత్త మందార ఆకు కూడా మనం అలా అలా రుద్దేసుకున్నా కానీ హెయిర్ గ్రో కంపల్సరీ అవుతుంది. మందార ఆకు వల్ల యూజ్ అది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుంటగలగరాకు, ఉసిరి, ఉల్లిపాయలు ఇవన్నమాట. ఇప్పుడు ఇవేమి మిగతా ఏమీ లేకపోయినా మందారాకు, ఉసిరి, గుంటగలగరాకు వేసుకున్నా కానీ బాగుంటుంది. అంటే ఎన్ని ఐటమ్స్ దొరికితే అన్నీ వేస్తాం కదా, దాన్ని బట్టి చెప్తున్నాను నేను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉసిరి, మందారాకు, గుంటగలగరాకు. మందారాకు మీకు ఎక్కడైనా హెయిర్ ఊడిపోతే ఉపయోగపడుతుంది. గుంటగలగరాకు వచ్చేసి జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఉసిరి వచ్చేసి హెయిర్ గ్రోత్కి బాగుంటుంది. మీరు ఒకసారి మీరే ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా వాడుతున్నారు, మీకు హెయిర్ గ్రోత్ వస్తుందా లేదా ఒకసారి తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తీస్తున్నాను అందరికీ కూడా. అంటే కొంతమంది నా కొలీగ్స్ అడిగారు అనమాట, మీరు ఏం వాడతారు ఏంటి ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి. అందుకని నేను తీస్తున్నాను. మనం బయట ఏ వాటికనో, డాబర్ ఆమ్లానో అట్లాంటి ఆయిల్, పారాచూట్ అలాంటి ఆయిల్ వాడే బదులు ఇది గానుగ నుంచి ఆయిల్ తీసుకొని ఇలా మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుంటుంది.